హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మి మై లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజైతే సాటర్డే కదండీ! శనివారం మార్నింగే ఫ్రెష్ అయ్యి, ఆ ఏడుకొండల వాడిని మనసారా వేడుకొని, ఇంకా మన కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని వేడుకున్నాను. ఆ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకున్నాను. ఇంకా నైవేద్యంగా అయితే నేరేడు పళ్ళు ఉంటే స్వామివారికి సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టాను. ఇంకా ఈరోజైతే గనక పూజ అయితే అలా ముగించుకుని టిఫిన్‌కి అయితే గనక దిబ్బ రొట్టండి. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు కాస్త దళసరిగా వేసుకుంటే అదే దిబ్బ రొట్టె అవుతుంది. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం తురుము అంతా వేస్తే చట్నీతో తినొచ్చు. చట్నీ లేకపోయినా వట్టినే కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. ఇంకా అవేమి వేయకుండా కొంచెం హనీతో కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే కొబ్బరి చెక్కలు కొట్టాను కదా! దాన్ని పాలు తీసాను. కొబ్బరి పాలతో రైస్ చేద్దామన్న ఉద్దేశంతోటి. దానికోసం అయితే గనుక ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగం అవన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఒక స్టార్ పువ్వు, ఇంకా ఇవన్నీ మసాలా కూడా సర్దుకున్నాను. ఇంకా ఒక గ్లాసు బియ్యాన్నయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిలు వేశాను. వేసిన తర్వాత ముందుగా సర్దుకున్న పోపు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ బిర్యానీ ఆకు వేపించాను. అవి వేగిన తర్వాత ఈ మసాలా ఉన్నాయి కదా! స్టార్ పువ్వు, ఇంకా లవంగం, చెక్క అవి కూడా వేపాను. అవి ఎక్కువ వేయకూడదు. కొబ్బరన్నం కదండీ! కాస్త మసాలా ఘాటు లేకుండానే ఉంటే బావుంటుంది. కొంచెం తగ్గించి 1, 2 అలా చప్పున వేసుకోవాలి. వేశానా లేదా అన్న పేరుకి. ఇంక ఇదంతా వేగిన తర్వాత బియ్యాన్ని కూడా వేసేసి బాగా వేపిన తర్వాత 1కి 2 ఆ కొబ్బరి పాలు తీసుకున్నాను కదా! దాన్ని కొలుచుకుని ఆ కొబ్బరి పాలు పోసాను. 2 విజిల్స్ రాగానే ఇలా ఫ్రెష్‌గా వచ్చింది. మూత తీయగానే అబ్బో! కొబ్బరి పాలన్న గుమగుమలాడిపోతూ వచ్చింది. పైన స్టార్ పువ్వు చూసారా? అలా పైన ఇలా ఏదో డిజైన్ లాగా వచ్చింది. భలే బావుందండి రైస్ అయితే గనక. విజిల్స్ ఎక్కువ అక్కర్లేదు. 2 విజిల్సే చాలు. 3 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది. అందులో కొబ్బరి పాలు కూడా పోసామేమో స్మూత్‌గా స్పైసీగా లే కొంచెం స్పైసీగా ఘాటుగా లేకుండా కొబ్బరన్నం అయితే చాలా బావుంటుంది. దాని కాంబినేషన్‌గా కాబోలి శనగలుంటే దాన్ని నైటే నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్నవి ఒక్క విజిల్ రానిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయ క్రష్‌గా పెట్టుకొని దానికోసం అయితే చిన్న కుక్కర్ పెట్టుకుని పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు తాలింపు వేసి క్రష్‌గా పెట్టుకున్న ఉల్లిపాయ గొజ్జును కూడా దాంట్లో బాగా వేగించి కొంచెం అల్లం, అల్లం వెల్లుల్లిది కూడా కొంచెం ఒక స్పూన్ వేసి అది కూడా వేగిన తర్వాత ఆ శనగలు ఉడకబెట్టిన శనగలు వేసేసి దాన్ని కూడా కొంచెం ఉప్పు, కారం తగినంత వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుని బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి మరి ఒక 2, 3 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు బాగా ఉడికి కొంచెం గ్రేవీ కర్రీ కింద దించుకుంటే ఆ కొబ్బరన్నంలో ఈ శనా మసాలా కర్రీ నంచుకొని తింటుంటే భలే బావుంటుందండి. ఇవన్నీ ఇదివరకటి కాలంలో ఎక్కువగా అందరిళ్ళలోని వండుకునేవాళ్ళం. ఈ మధ్యన ఈ ఆర్డర్ పెట్టుకుని స్విగ్గీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇటువంటి కూరలన్నీ మర్చిపోతున్నాము. కానీ శనగల వలన ప్రోటీను మనకి బాగా బలంగా ఉంటుంది కదా! మంచిది. కొబ్బరి పాలతో చేసిన రైస్ ఏమో చాలా బావుంటుంది. పనమ్మాయికి ఎప్పుడు ఇవ్వడం అలవాటు. దానికి ఒక గిన్నెలోకి తీసి పెట్టేశాను. నేనైతే తిందామని పెట్టుకున్నాను. దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వైట్‌గా ఎంత బావుందో శనగల కూరతోటి. చూసారా? ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.